అంటే అర్థం చేసుకోవాలి, మా గొర్రె కాపర్లు ఎంత కష్టపడతారో, ఎంత చక్కటి మాంసాన్ని ఈ దేశానికి వేల సంవత్సరాలుగా అందిస్తూ ఉన్నారు. అట్టి కష్టపడుతున్నటువంటి పాలమూరులో ఉన్నటువంటి ఇదే మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 353 ఎకరాల గొర్రెల పరిశోధన కేంద్రం ఇప్పుడు ఏ దిక్కు తోచకుండా అతలాకుతలం అవుతా ఉన్నది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అదే ఉమ్మడి జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి గెలుపొంది వారు ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి మమ్మల్ని గౌరవించి గొర్రెల పరిశోధన కేంద్రాన్ని ఆదుకోవాల్సిందిగా వారికి విన్నపిస్తా ఉన్నాము. ముఖ్యంగా మేమందరము ఏకకంఠంతో చెప్తా ఉన్నాము, బీర్ల ఐలయ్య గారికి కనుక మీరు అన్ని రాష్ట్రాలలో మా కులానికి ఇచ్చినట్టుగానే వెంటనే మంత్రి పదవిని కల్పిస్తే మేమందరము మీకు గుండె ధైర్యంగా మీకు అండగా ఈ జాతి నిలబడుతుందని తెలియజేస్తూ ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ క్షణార్థి తెలియజేస్తున్నాం.